ప్రైజ్ ద లార్డ్. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రేమపూర్వకంగా. రోమపత్రిక 12వ అధ్యాయం 9 నుండి 14 వచనాల్లో 6 ప్రాముఖ్యమైన కుటుంబాల గురించి మనం చూస్తున్నాం. కుటుంబ లక్షణాలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు. ఈరోజు మనం 4వది చూస్తున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. 3 విషయాలు చెప్పాడు. ఇలా అందామా? నిరీక్షణ, ఓర్పు, పట్టుదల కలిగిన కుటుంబం. మన కుటుంబాలు ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము నిరీక్షణ కలిగి కుమారుని పొందుకున్నాడు. ఈనాడు మీ జీవితాలలో, మన జీవితాలలో ఏ విషయమైన నిరీక్షణ లేకపోతే, నిరీక్షణకు ఆధారం లేకపోతే మీరు నిరీక్షణ కలిగి దేవుడి యందు విశ్వాసంతో ఉండండి. దేవుడిస్తాడన్న నిరీక్షణ ఉండనియండి. అంతేకాదు, నిరీక్షణతో పాటు మనకు కావాల్సింది ఓర్పు లేదా ఓపిక ఏదైనా చెప్పచ్చు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. కాబట్టి కుటుంబంలో ఓపిక లేనప్పుడు, ఓర్పు లేనప్పుడు గొడవలు, పోట్లాటలు, హింసలు, క్షణికావేశంలో హత్యలు కూడా జరుగుతున్నాయి ఈ దినాల్లో. ఓర్పు కావాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 19లో మీరు ఓర్పు చేతనే ప్రాణాలను దక్కించుకుంటారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. హెబ్రీ 6:15లో అతడు ఓర్పు చేతనే వాగ్దాన ఫలాన్ని పొందాడని అబ్రహాం గురించి రాయబడింది. కాబట్టి నిరీక్షణ ఉండాలి మన కుటుంబంలో. దేవుడు చేస్తాడని దేవుడి మీద నమ్మకంతో కలిగిన ఓర్పు ఉండాలి. 3వది పట్టుదలతో కూడిన ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి. మత్తయి 18:19-20లో ఎక్కడ ఇద్దరు ఏకీభవిస్తే వారి ప్రార్థన దేవుడు వింటాడు. కుటుంబంగా కూడి ప్రార్థన చేయాలి. నిరీక్షణ, ఓర్పు, పట్టుదల కలిగిన కుటుంబాలు దేవుని ఆశీర్వాదానికి పాత్రలుగా మార్చబడతాయి. అలాగున మన కుటుంబాలు మార్చబడాలని ప్రార్థిస్తూ గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన యాక తిరిగి రేపు కలుసుకుందాం. షలోమ్.